హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ బాడీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి ఈ బాడీస్ అనేవి, దాంతోపాటు వీటి కంపోజిషన్ ఏంటి, పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్స్ ఏంటి, ఈ 2 ఏ యాక్ట్స్ కింద ఎస్టాబ్లిష్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం మాట్లాడుతున్న బాడీస్ ఏంటి ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కనుక ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అండ్ సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో వీటి గురించి మనం ఏం డిస్కస్ చేస్తాం, అసలు ట్రైబ్యునల్ అనే కాన్సెప్ట్ ఏంటి, అలానే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ గురించి కంపోజిషన్ ఏంటి, పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, అలానే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసెస్ ఏదైతే ఎన్జిటి ఇప్పటివరకు డెలివర్ చేసిందో చూద్దాం. అలానే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏంటి, వాటికున్న జ్యూరిస్డిక్షన్ పవర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇది ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. మరి రీసెంట్గా మనం ఇది ఎందుకు న్యూస్లో చూసాము అని అంటే, మనకి మహాకుంభమేళా అనేది జరగబోతుంది. సో ఈ మహాకుంభమేళా అనేది జరగక ముందే ఎన్జిటి సిపిసిబికి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం ఏంటి, మనకి గంగా అండ్ యమునా రివర్స్లో ఎక్కడైతే మహాకుంభమేళా జరుగుతుందో ఆ వాటర్ని క్లీన్గా ఉంచండి. సో మహాకుంభమేళా జరగక ముందే దాంట్లో ఉన్న పొల్యూటెడ్ వాటర్ని కొంచెం మనం బెటర్గా ట్రీట్ చేసి క్లీన్ వాటర్గా ఉంచే విధంగా మెషర్స్ తీసుకోండి అని సిపిసిబిని ఎన్జిటి ఆర్డర్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఎన్జిటి సిపిసిబి రోల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసే బాడీ ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. అసలు ట్రైబ్యునల్ అంటే ఏంటి? ట్రైబ్యునల్ అంటే ఒక స్పెషలైజ్డ్ కోర్ట్. సో జనరల్గా మనకి హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్, లోవర్ జ్యుడిషియరీ ఆర్ లోవర్ హైరార్కీలో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ కోర్ట్స్కి జనరల్గా ఏంటంటే జ్యురిస్డిక్షనల్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా స్పెషలైజేషన్ ఉండవు. అంటే ఏ టైప్ ఆఫ్ కేసెస్ని కూడా, అన్ని కేసెస్ని కూడా వాళ్ళు చూస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ కొన్నిసార్లు దానివల్ల ఏమవుతుంది, పెండెన్సీ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఐడియా లేకపోవడం వల్ల కూడా జడ్జ్మెంట్ అనేది ప్రాపర్గా రాకపోవచ్చు. సో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేకపోయినా కూడా మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా ఏం చేసాం, పార్ట్ 14A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడ్ చేయడం జరిగింది. పార్ట్ 14A కింద మనం ఏం చేసాం, పార్ట్ 14 కింద మనం ఆర్టికల్ 323A అండ్ 323B, రైట్. సో ఈ రెండింటిని యాడ్ చేసాం. మరి 323A కింద ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పవర్స్ కల్పించారు. అండ్ 323B కింద మనకి ఇంకా వేరే పర్పస్కి ఏదైనా ట్రైబ్యునల్స్ కావాలి అనుకుంటే కనుక 323B కింద చేయొచ్చు అని చెప్పి ఆ పవర్స్ అనేది మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ట్రైబ్యునల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. సో ఇవేంటి, మనకి క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. సో అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, టాక్సేషన్ అవ్వచ్చు, ఇంకా అలాంటి డిఫరెంట్ స్కోప్ ఉన్న వాటిలో మనకి స్పెషలైజ్డ్ కోర్ట్స్గా చెప్పొచ్చు అన్నమాట ట్రైబ్యునల్స్. సో మెయిన్ పర్పస్ ఏంటి, మనకి స్పీడీ జస్టిస్ అనే దాన్ని రియలైజ్ చేయాలి. దాంతోపాటు మనకి ఇది ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంని కూడా ప్రపోజ్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు ట్రెడిషనల్ జడ్జెస్, ట్రెడిషనల్ కోర్ట్స్ మీద ఏదైతే మనకు బర్డెన్ ఉంటుందో దాన్ని తగ్గించడంలో కూడా ఈ ట్రైబ్యునల్స్ అనేవి హెల్ప్ చేస్తుంటాయి. సో అలా మనకి ఎన్వైర్న్మెంటల్ కేసెస్ని స్పీడన్ అప్ చేయడానికి, ఫాస్ట్గా డిస్పోజ్ చేయడానికి ఒక ట్రైబ్యునల్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాన్ని ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అంటాం. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 2010లో ఎన్జిటి యాక్ట్ 2010 కింద ఎస్టాబ్లిష్ అయింది. మరి యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది అంటే ఏంటి, అదొక స్టాట్యూటరీ బాడీ. సో స్టాట్యూటరీ బాడీ. మరి ట్రైబ్యునల్ అనేది స్పెషలైజ్డ్ కోర్ట్ అనుకున్నాం కదా, ఎటువంటి కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది అని అంటే మెయిన్గా మనకి ఎన్వైర్న్మెంటల్ కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఎన్వైర్న్మెంటల్ కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది. సో ట్రెడిషనల్ హైకోర్ట్ కానీ, సుప్రీం కోర్ట్ కానీ ఎన్వైర్న్మెంటల్ కేసెస్ని డీల్ చేసే ఎక్స్పర్టైజ్ లేకపోవచ్చు ట్రెడిషనల్ జడ్జెస్కి. బట్ దీంట్లో ఏంటంటే ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు, టెక్నికల్ అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా మనకి ఎక్స్పర్టైజ్ ఉండటం వల్ల ప్రాపర్ రెజల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఎన్జిటి గురించి ఫస్ట్ ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మనకి ఇక్కడ నెక్స్ట్ కంపోజిషన్ తెలుసుకుందాం. కంపోజిషన్ అసలు ఎంతమంది ఉంటారు. సో చైర్ పర్సన్ ఎవరు ఉంటారు, జనరల్గా రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మనకి ఎన్జిటి చైర్మన్గా అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు, ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. సెలెక్షన్ కమిటీ సిజిఐ, ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసి అప్పుడు చైర్పర్సన్ కానీ మెంబర్స్ అపాయింట్మెంట్ కానీ చేస్తారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రైబ్యునల్లో ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటి, జుడిషియల్ మెంబర్స్తో పాటు ఎక్స్పర్ట్ మెంబర్స్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిటి ఉంది, ఎన్జిటికి ఎన్వైర్న్మెంటల్ ఎక్స్పర్టైజ్ కావాలి. సో 15 years మినిమం ఎన్వైర్న్మెంటల్ కన్జర్వేషన్లో, ఎన్వైర్న్మెంటల్ ప్రాబ్లమ్స్లో దాన్ని ఎలా డీల్ చేయాలని ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే మనం ఇక్కడ ఎక్స్పర్ట్ మెంబర్స్గా తీసుకుంటాం అనమాట. సో జుడిషియల్ మెంబర్స్కి ఎవరిని తీసుకుంటారు, హైకోర్ట్ రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని జుడిషియల్ మెంబర్స్గా తీసుకుంటారు. అంటే మనకి లీగల్ నాలెడ్జ్తో పాటు ఆ పర్టికులర్ స్ట్రీమ్ యొక్క నాలెడ్జ్ కూడా ఉండేలా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, బెటర్ రిజల్యూషన్ అవుతుంది, రైట్. సో దెన్ అసలు ఎన్ని బెంచెస్ ఉంటాయి, సో మనకి ప్రిన్సిపల్ బెంచ్ అనేది ఢిల్లీలో ఉంది, అది కాకుండా 4 రీజనల్ బెంచెస్ అనేవి ఉన్నాయి అనమాట. సో మరి ఇండియా ఏంటి ఇక్కడ యూనిక్నెస్ అంటే ఎన్జిటి క్రియేట్ చేయడంలో, ఇండియా అనేది ఆస్ట్రేలియా,
అండ్ సెకండ్ న్యూజిలాండ్. సో ఈ 2 కంట్రీస్ తర్వాత ఒక డెడికేటెడ్ ఎన్వైర్మెంటల్ ట్రైబ్యునల్ ఉన్న కంట్రీగా ఇండియా 3rd పొజిషన్లో ఉందన్నమాట. అంటే మనకి ఇప్పటివరకు అన్ని కంట్రీస్ ఇలాంటి సెటప్ లేదు. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి మాత్రమే ఉన్నాయి. సో ఇవి డెవలప్డ్ కంట్రీస్గా కన్సిడర్ చేయొచ్చు, ఆర్ అడ్వాన్స్డ్ కంట్రీస్గా. కానీ డెమోక్రటిక్ కంట్రీస్లో ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా ఫస్ట్ టైం ఒక డెడికేటెడ్ ఎన్వైర్మెంటల్ ట్రైబ్యునల్ పెట్టుకున్న ఫస్ట్ డెమోక్రటిక్ కంట్రీగా కూడా ఇండియా అని చెప్పొచ్చు. ఓవరాల్గా 3rd, బట్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇండియా 1st ప్లేస్ అని చెప్పొచ్చు, రైట్? దెన్ నెక్స్ట్ ఇక్కడ మరి ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆ చైర్మన్ అండ్ మెంబర్స్కి అసలు ఎంత టర్మ్ ఉంటుంది అని అంటే 3 years ఉంటుంది. సో 3 years కానీ 65 years కానీ జనరల్గా టర్మ్ ఉంటుంది అనమాట. సో వన్స్ అపాయింట్ అయ్యారు అని అంటే రీఅపాయింట్మెంట్ ఉండదు, రైట్? ఇలా రీఅపాయింట్మెంట్ ఉంటే మనకు తెలిసిన బయాస్నెస్ ఇలాంటివన్నీ జనరేట్ అవుతాయి. అలా అవ్వకుండా ఉండడానికి రీఅపాయింట్మెంట్ అనేది లేదు. సో సెలెక్షన్ కమిటీ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్న సెలెక్షన్ కమిటీ in consultation with Chief Justice of India will determine who have to be the members అన్నమాట. సో ఇది NGT యొక్క కంపోజిషన్, రైట్? సో ఇప్పుడు పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్స్ చూద్దాం. మరి అసలు జనరల్గా దేని గురించి పవర్స్ కలిగి ఉంటుంది అనేది Schedule 1 ఆఫ్ NGT యాక్ట్. సో NGT యాక్ట్ ఏదైతే 2010 యాక్ట్ ఉందో దాంట్లో ఉన్న Schedule 1లో ఏ యాక్ట్స్ని అది ఎన్ఫోర్స్ చేస్తుంది అనేది మెన్షన్ చేశారనమాట. సో ఫస్ట్ యాక్ట్ ఏంటి? వాటర్ యాక్ట్, రైట్? సో వాటర్ యాక్ట్ ఆఫ్ 1974 ఉంది. తర్వాత వాటర్ మీద సెస్ ఇంపోజ్ చేయడానికి, పొల్యూషన్ తగ్గించడానికి 1977లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాం. దాని మీద కూడా జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుంది. తర్వాత ఎయిర్ యాక్ట్. సో ఎయిర్ యాక్ట్ అనేది 1981. తర్వాత మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, రైట్? సో దెన్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దాని తర్వాత పబ్లిక్ ఇన్సూరెన్స్ లయబిలిటీ యాక్ట్. సో పబ్లిక్ ఇన్సూరెన్స్ లయబిలిటీ యాక్ట్ ఆఫ్ 1991. సో దాని తర్వాత ఫైనల్లీ మనకి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. సో ఈ యాక్ట్స్ అన్నిటికీ NGTకి పర్వ్యూ ఉంటుంది అనమాట, ఆర్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. సో ఈ యాక్ట్స్ అన్నిటిని ఎన్ఫోర్స్ చేయొచ్చు వీటి రిలేటెడ్ కేసెస్ని. దాని స్పెషల్ పవర్స్ ఏంటి? సో NGT అనేది జనరల్గా ఒక సివిల్ కోర్టుకు ఉన్న పవర్స్ అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇది జనరల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద రన్ అవుతుంది అనమాట. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద గవర్న్ అవుతుంది. CPC లాంటివి ఇక్కడ గవర్న్ చేయడానికి ఉండదు అనమాట. సో స్పెషల్ పవర్స్ ఏంటంటే ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? సో మనకి ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి? హియర్ ద అదర్ సైడ్. ఓకే, సో హియర్ ద అదర్ సైడ్ అంటే దీన్ని ఏమంటాం మనం? ఆడి ఆల్ట్రమ్ అండ్ పార్టమ్. సో ఇది ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అనే దాన్ని మనం హియర్ ద అదర్ సైడ్ అంటాం. ఇది కాకుండా ఇంకొకటి ఏంటి? నో వన్ కెన్ బి ఏ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్. నో వన్ కెన్ బి జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్ అంటే ఎవరు కూడా వాళ్ళ కేసుని వాళ్ళే డిసైడ్ చేసుకోలేరు. సో ఈ 2 ప్రిన్సిపల్స్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటాం. వీటిని ఎన్ఫోర్స్ చేసేదే NGT అనమాట, రైట్? దెన్ అసలు స్ట్రెంగ్స్ ఏంటి? NGT పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఇది ఒక స్పెషలైజ్డ్ బాడీ కాబట్టి సో మనకి స్పీడీ జస్టిస్ అనేది ఉంటుంది. సో ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ కేసెస్ అనేవి ఫాస్ట్గా డిస్పోజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్లో హెల్ప్ అవుతుంది. తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. అండ్ న్యాచురల్ రీసోర్సెస్ని కన్జర్వ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది, లైక్ బయోడైవర్సిటీ ఇలాంటి వాటిలో. అండ్ ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్ కూడా, రైట్? సో మనం లిటిగేషన్ ద్వారా ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్టుకి అలా వెళ్ళకుండా మనకు ఒకటే కోర్టులో ఆల్మోస్ట్ మనకి ఇది సెటిల్ అవుతుంది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంగా కూడా చెప్పొచ్చు. ADR అని అంటాం, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. సో ఇది జనరల్గా ఏంటి? మనకి ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తుంది కాబట్టి జనరల్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలాంటి వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి కానీ, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మనకి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించడానికి కానీ వీటన్నిటికీ కూడా NGT అనేది మెయిన్గా హెల్ప్ చేస్తుంది. బట్ మరి దీంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అని చూస్తే కనుక మనకి ఇప్పుడు ఢిల్లీ అనే దాంట్లో ప్రిన్సిపల్ బెంచ్ ఉంది, కానీ 4 రీజనల్ బెంచెస్ ఉన్నాయి. సో ఈ 4 రీజనల్ బెంచెస్ అనేవి సరిపోవట్లేదు, ఎందుకంటే పెరిగే కేసెస్ అనేవి అలా ఆ స్కేల్లో ఉన్నాయి. దాని తర్వాత మనకి ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అనేది మెయిన్ ఛాలెంజ్. సో దాంతోపాటు హ్యూమన్ రిసోర్సెస్తో పాటు ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఇంకొక ఛాలెంజ్గా చెప్పొచ్చు. బట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే మనకి ఇప్పుడు NGT నుంచి ఒక కేసు సెటిల్ అయిన తర్వాత దీని నుంచి అపీల్ మనం సుప్రీంకోర్టుకి వెళ్తుంటాం. బట్ హైకోర్టు అనేది కూడా జనరల్గా మనకి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి NGT అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఒక స్టాట్యూటరీ బాడీ అనేది ఎలా హైకోర్టుని ఓవర్కమ్ చేస్తుంది దాని జ్యూరిస్డిక్షన్ని అని చెప్పి ఒక క్రిటిసిజం ఉంది. అంటే NGT అనేది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి కాకుండా
మనకి అపీల్ అనేది హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనేది ఒక రికమెండేషన్ లాగా ఉంది. కానీ అలా చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా మళ్ళీ హైకోర్టులోనే కేసు వేయొచ్చు కదా, మనకి ఎన్జిటి ఎందుకు మళ్ళీ. సో అలా మనకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అపీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇలాంటివన్నీ. రైట్. సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏంటి ఇప్పటివరకు ఎన్జిటి పాస్ చేసింది అని అంటే 2012 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ టైం పాక్సోకి సంబంధించి, రైట్. సో మనకి సౌత్ కొరియన్ కంపెనీ పాస్కో ఉంది. సో వీళ్ళు ఏంటంటే మనకి స్టీల్ కంపెనీ పెట్టడానికి ఏర్పాట్లు చేసినప్పుడు ఒడిస్సాలో, సో అక్కడ మనకి ఫారెస్ట్ కానీ ఎంత సెన్సిటివ్, ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాలో మనం అదంతా చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎన్జిటి చెప్పడం వల్ల ఈ స్టీల్ కంపెనీ అనే దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది గవర్నమెంట్ ఆ పర్మిషన్ని. దాని తర్వాత 2012లో మనకి అల్మిత్రా మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఈ పర్టికులర్ కేసులో మెయిన్గా ఏంటి అంటే ఓపెన్ బర్నింగ్ చేయకూడదు, అంటే డైరెక్ట్గా ఓపెన్ బర్నింగ్ చేయడం వల్ల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కానీ, ల్యాండ్ అండ్ వాటర్ కంటామినేషన్ కానీ ఇవన్నీ అవుతున్నాయని చెప్పి కంప్లీట్ బ్యాన్ అనేది, ఓపెన్ బర్నింగ్ చేయకుండా డిఫరెంట్ అదర్ ప్రాసెస్ ద్వారా లైక్ ఇన్సినరేషన్ కానీ, పైరాలిసిస్ కానీ, గ్యాసిఫికేషన్ ఇలాంటివి చేసి మాత్రమే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయాలని చెప్పి ఫస్ట్ టైం ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనేది 2012లో ఎన్జిటి ఇవ్వడం జరిగింది. రైట్. సో దెన్ 2013లో మనకి ఉత్తరాఖండ్ ఫ్లడ్స్. సో మనకు అందరికీ తెలిసిందే, చాలా మంది చనిపోయారు కదా ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వల్ల. అప్పుడు అలకనంద ఏదైతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉందో దాని తప్పిదం వల్లనే అది జరిగిందని చెప్పి ఎన్జిటి ఇక్కడ పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ ఇన్వోక్ చేసింది అనమాట. సో పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ అంటే మనకి ఎప్పుడైతే పొల్యూషన్ అనేది ఒక మిస్టేక్ వల్ల జరుగుతుంది అప్పుడు పొల్యూటరే దానికి కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. సో అలాంటిది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా ఒక కీ ప్రిన్సిపల్గా చెప్పొచ్చు. సో ఈ పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ ఇన్వోక్ చేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ద్వారా ఇప్పించడం జరిగింది. అది కూడా ఒక ల్యాండ్ మార్క్ అనమాట. మన 2015లో ఏం జరిగింది, సో మనకి 2015 పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఢిల్లీలో డీజిల్ ఏవైతే 10 years కంటే ఎక్కువ ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో వాటి మీద కంప్లీట్ బ్లాంకెట్ బ్యాన్ అనేది ఇంపోజ్ చేశారనమాట. సో 10 years కంటే ఎక్కువ ఓల్డ్ అయిన డీజిల్ వెహికల్స్ని మనం ఢిల్లీలో యూస్ చేస్తే ఇంకా ఫర్దర్ పొల్యూషన్ అవుతుంది అనే రీజన్తో దాన్ని ఆపేయడం జరిగింది. సో అదొక మేజర్ ఛాలెంజ్. సో తర్వాత మనకి 2016లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మనం 2006లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం కదా. సో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్కి సంబంధించి సో ఒక మోడిఫికేషన్ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్. చేసి అప్పుడు ఏం చెప్పారు అంటే లోకల్ బాడీసే బిల్డర్స్ ఎవరైనా ఒక కన్స్ట్రక్షన్కి వాటికి పర్మిషన్స్ అప్లై చేస్తే కనుక లోకల్ బాడీసే పర్మిషన్స్ ఇచ్చేసేటట్టు ఒక ప్రొవిజన్ పెట్టారు. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యొక్క కాన్సెప్ట్ డైల్యూట్ అవుతుంది, ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయము అని చెప్పి ఎన్జిటి వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని చెప్పొచ్చు. సో మన 2017లో ఏం జరిగింది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అనేది సో మనకి ఈ యమునా రివర్ ఒడ్డున ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం వల్ల యమునా రివర్ పొల్యూషన్ అనేది కంటామినేషన్ ఎక్కువైంది అని చెప్పి వాళ్ళ మీద హెవీ ఫైన్, ఆల్మోస్ట్ 1 crore rupees హెవీ ఫైన్ కూడా ఎన్జిటి ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇలా ల్యాండ్ మార్క్ విషయాలు చూస్తే కనుక ఎన్జిటి అనేది కొన్ని విషయాల్లో చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నా కూడా దానికి ఉన్న పవర్స్ కానీ రిసోర్సెస్ కానీ సరిపోవట్లేదు. సో ఇంకా ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి ఒక పక్కన మనకి ఎన్వైర్మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంకొక పక్కన ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఫోకస్ చేయాల్సి ఉంది. సో ఎన్జిటిని ఎక్కువగా ఏంటంటే ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఎకనామీని కానీ ఎకానమిక్ డెవలప్మెంట్ని కానీ హ్యాంపర్ చేస్తుందనే క్రిటిసిజం కూడా ఉంది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి ఎన్జిటి అనేది ద బెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. దెన్ ఇప్పుడు మన నెక్స్ట్ బాడీ ఏంటి, సిపిసిబి. మరి ఇదేంటి, ఎన్జిటి అనే స్టాట్యూటరీ బాడీ ఆర్ చట్టబద్ధ సంస్థ అని చూసాం కదా. సేమ్ ఇక్కడ సిపిసిబి ఎలాంటి బాడీ అంటే ఇది కూడా ఒక స్టాట్యూటరీ బాడీ, అంటే చట్టబద్ధ సంస్థ. మరి దేని కింద ఎస్టాబ్లిష్ అయింది, వాటర్ యాక్ట్. సో వాటర్ యాక్ట్ కింద 1974 కింద ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఏం చేశారు, ఈవెన్ ఎయిర్ యాక్ట్ కింద ఉన్న ప్రొవిజన్స్ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో అలా మన వాటర్ యాక్ట్ అండ్ ఎయిర్ యాక్ట్ రెండింటికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అనేది సిపిసిబి చేస్తుంటుంది. మరి సిపిసిబి అనేది జనరల్గా ఎటువంటి స్టాండర్డ్స్ ఆర్ క్వాలిటీ నార్మ్స్ని ఎన్షోర్ చేస్తుంది అని అంటే మనకి వాటర్ పొల్యూషన్కి సంబంధించి, అంటే స్ట్రీమ్స్లో వాటర్ పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాంతోపాటు ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతున్నాయి, ఎఫ్లూయెన్స్ అనేవి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ కానీ, లేకపోతే మనకి లైక్ ఇండస్ట్రీస్ నుంచి కానీ ఎల్పిజి ఆర్ యూ కెన్ సే లైక్ సిఎన్జి ఇలాంటి వాటి నుంచి మనకి ఎలాంటి ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయి, నాయిస్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, ఇలాంటివన్నీ కూడా
సిపిసిబి జనరల్గా మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకి సిపిసిబి అనేది ఇప్పుడు స్టాండర్డ్స్ చూసాం కదా, దాంతోపాటు మనకు ఒక మెయిన్ థింగ్ మినిమల్ నేషనల్ స్టాండర్డ్స్ మినాస్ అని అంటాం. సో ఇది దేనికి సంబంధించి వాటర్ క్వాలిటీని ఎన్షోర్ చేయడానికి, అలానే ఎయిర్ క్వాలిటీని ఎన్షోర్ చేయడానికి మనకి ఒక స్టాండర్డ్స్ అనేవి సెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఉంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? జనరల్గా సిపిసిబి చేస్తుంది. దీని ప్రకారం ఏంటి, మనకి 8 పొల్యూటెంట్స్కి సంబంధించిన డేటా అనేది సిటీ స్పెసిఫిక్గా కలర్ కోడెడ్ ఇండెక్స్ ఫార్మాట్లో ఇస్తుంది. మరి అవి 8 ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, NO2, SO2, O3, NH3, అమోనియా, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్తో పాటు మనకి PM 2.5, PM10, అలానే PB అంటే లెడ్. సో ఈ 8 పొల్యూటెంట్స్కి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది ఇవి రిలీజ్ అవ్వడం వల్లనే ఒక కలర్ కోడెడ్ ఇండెక్స్ని సిపిసిబి ఇస్తుంది, రైట్? సో ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో హౌ ఈస్ ద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ డిఫరెంట్ ఫ్రమ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్? సో ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఎలా అడిగారు చూద్దాం. సో ఎన్జిటి హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ వేర్ సిపిసిబి వాస్ క్రియేటెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్. 2 ఆప్షన్స్ మీకు తెలుసు, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఎన్జిటి ప్రొవైడ్స్ environmental justice and helps reducing the litigation in the higher courts, whereas CPCB promotes cleanliness of the streams, wells and aims to improve the quality of air. So మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question, NGT and CPCB play crucial roles in environmental governance. Examine their respective mandates, functioning and challenges they face in enforcing environmental laws. Suggest measures to enhance their effectiveness in tackling the growing environmental concerns. So ఇక్కడ మెయిన్గా మీరు వాటి యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, మ్యాండేట్స్ ఏంటి అని చెప్తూనే అవి ఫుల్ఫిల్ చేయడానికి ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది అనేది కూడా చెప్పాలి. సో ఇక్కడ మనం సిపిసిబి చూసాం, ఎన్జిటి చూసాం కదా. ఎన్జిటి పాయింట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ లాస్ అనేవి వాటి జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయని చాలా ఇంపార్టెంట్. అక్కడ ట్రిప్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకి మెయిన్గా కన్ఫ్యూజ్ అయ్యేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఒకటి అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ 2 కూడా ఎన్జిటి పరిధిలోకి రావు. జనరల్గా ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎన్జిటి పరిధిలో లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దెన్ మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన 2 ముఖ్యమైన స్టాట్యూటరీ బాడీస్ అయిన ఎన్జిటి అండ్ సిపిసిబి గురించి డిస్కస్ చేసాం. వాటి రెస్పెక్టివ్ కంపోజిషన్స్ ఎలా ఉంటాయి, పవర్స్ అండ్ జ్యూరిస్డిక్షన్స్ ఏంటి అనేది అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.